Hala, hala. Om, om, om. Chik, hala, hala. Hal, hal. Chik, hala. सद्गुरु श्री शबरी माता हल, की राजा रामचंद्र भगवान की पवन सुत वीर हनुमान की हेलो देवी नमो नमः। बोले सबरी माता की जय। श्रियं लोकदेव ज्येष्ठमुखारां సంకల్పం అనుకుంటే అమ్మ అనుకుంటే వస్తాయి, కానీ తక్కువ పడద్దు ఎక్కువ ఉండద్దు బిడ్డ అని అమ్మ చెప్పేటువంటిది. అందులో మనం గురుదక్షిణ గత 4 మాసముల క్రితం ప్రారంభించాం. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మా ఇక్కడ ఉన్న పరిస్థితి వినాలి. అయితే ఈ గురుదక్షిణతోని మనం ఏంటంటే మనం ప్రతి నెల మనకి ఇక్కడ అన్నదానానికే కాకుండా కేవలం ఖర్చులకే 3 లక్షల రూపాయలు సుమారు ఖర్చు అవుతుంది. బియ్యానికి అయితే కొదవ లేదు, పప్పులకి కొదవ లేదు, కూరగాయలకు కొదవ లేదు. రోజుకు 1000 మంది వచ్చినా కూడా మేము ఇక్కడ అన్నదానం చేస్తున్నాం. 1000 మంది కాదు 10,000 మంది వచ్చిన అన్నదానానికి కొదవ ఉండదు.
మేము పెట్టేది అప్పన్నమైన పంచామృతముల కంటే అద్భుతంగా అమ్మ ప్రేమ అందులో కలిసి అది మీకు ఎక్కడ కూడా దొరకనంత చక్కటి ఆహారం, రుచికరమైన ఆహారం. చేసేవారు కూడా వృద్ధులే, మరీ పెద్దగా నలభీమ పాకం లాగా ఉండదు, కానీ రుచికరంగా ఉంటుంది. అయితే గురుదక్షిణ ద్వారా మనకి ఏంటంటే మనకి సుమారు నెలకు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు నిమిత్తం కేవలం శిష్యులమైనటువంటి మేము గురుదక్షిణగా అంటే గురువు గారికి మనం పిలిచి ఏఈటీ అందరు పిలిచి మాకు ఎలక్షన్ కోడ్ కాగానే ఇమీడియట్ గా చేపించి సిసి రోడ్ పై వరకు చేపించే బాధ్యత అమ్మ ఆశీస్సులతో నేను తీసుకుంటానని చెప్తా ఉన్నాను. మరి నా వంతు ఆశ్రమానికి కూడా ఏదైతే వంటశాలలో చలికాలం వంట ఉండడానికి కూడా భక్తులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు కూడా అవుతా ఉన్నది. తప్పకుండా అది కూడా నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి సిడిపి ఫండ్స్ నుంచి కూడా చేస్తానని చెప్తూ అందరూ కూడా సద్గురు శబరి మాతాకి, సద్గురు శబరి మాతాకి. దయచేసి ఎవరు వెళ్ళకండి అమ్మా, మనం వచ్చేదే పాద పూజకి వచ్చాము. పాద పూజ అయ్యేంత వరకు పాద పూజని తిలకించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళాలి. ఈ రోజు మనం 55వ దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి యొక్క పాదుకా పూజ మనం జరుపుకుంటున్నాము. మనం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి కొత్తనైనటువంటి కార్యక్రమం చేపడుతున్నాము. గత 4 మాసముల క్రితం గురుదక్షిణ అనేటువంటి ఒక కార్యక్రమం మనం ప్రారంభించాము. గురుదక్షిణను ఎందుకు ప్రారంభించాము అంటే అమ్మ పత్రం పుష్పం ఫలంతో ఎం యోనే భక్త ప్రియచ్చతి అని అమ్మ ఎవరిని కూడా 1 రూపాయి కూడా ఏ రోజు ఉన్నప్పుడు గాని ఇప్పుడు గాని అడిగేటువంటిది కాదు. మండపం మీద ఎవరు రాకుండా దయచేసి కిందనే కూర్చోండి. ఎక్కడ కూర్చున్నా అమ్మ పూజ తిలకించడం, అమ్మ పాద పూజ చేయడం మనకి ఇంపార్టెంట్. మొత్తం పెళ్లి కావాలి అప్పటికి లంచ్కి రండి.
అవధమాట ఆలకే పక్కం అన్నీ అవధమాట ఆలకే పక్కం బయట సైడ్ దగ్గర రానియా కుర్రే జాకెట్ రానియా కుర్రే మరి అమ్మా